హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే టీటీడీ తిరుమలకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల భక్తులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్. శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. ఇక క్యూ కాంప్లెక్స్లు ఖాళీగా అయితే ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతుంది. ఇక 300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం అయితే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251 మంది దర్శించుకోగా వారిలో 20,989 మంది తలనీలాలు ఇచ్చారన్నారు. ఇక 4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. చూశారు కంటే మొత్తం మీదుగా తిరుమల తిరుపతికి వెళ్లే వారికి ఇది ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో రద్దీ బాగా తగ్గిందని చెప్తున్నారు అధికారులు. అయితే పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదని చెప్తున్నారు. కాకపోతే క్యూ కాంప్లెక్స్లు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. దర్శనం సులువుగానే అవుతుందని చెప్తున్నారు. 300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. చూశారు కండి, ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.